అందరికీ హాయ్. ఈరోజు గార్డెనింగ్‌కి సంబంధించి ఒక చిన్న టిప్ నేను చెప్తాను. ఇది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది మీకు. వీడియో అయితే కొంచెం చిన్న వీడియోనే చూడండి. అలాగే లైక్ చేయండమ్మా. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి చెప్తాను. మీరు మరీ మొహమాట పడతారు. అడిగితే కదా చెప్తాను. అడగకపోతే ఎలా? మేము కూడా పెద్ద గార్డెనర్స్ కాకపోయినా మాకు తెలుసు అద్దె కొంపల్లో ఉండటం వల్ల పెద్ద పెద్దగా ఎక్కువ మొక్కలు పెంచుకోవడానికి వీలుండదు. కాకపోతే మొక్కలు పెంచాలనే ఉన్న వాళ్ళకి టిప్స్ చెప్పడానికి మేము ఎప్పుడూ రెడీగా ఉంటాం. అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నీను మనము పూజ పువ్వులండి ఇవన్నీన ఎంటకంటనే మనము మొక్కల్లో వేస్తే ఫంగస్ ఎఫెక్ట్ అవుతుంటుంది. ఇందులో కొన్ని బనానా ఫిల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా నేను ఎండబెట్టేసి ఉంచున్నాను అన్నమాట. మనము ఇవన్నీను చక్కగా ఎండలో ఎండబెట్టేసుకుంటే ఫెలఫెలలాడతాయి. చిన్న చిన్నగా పీసెస్‌లా గుండ గుండగా అయిపోతాయి అన్నమాట. అప్పుడు మనం మొక్కల్లో గానీ, మట్టిలో గానీ వేసుకుంటే అవి చక్కగా ఎటువంటి ఎఫెక్ట్ ఉండవు. ఇవి గుడ్లు పెంకులండి. ఎగ్ సెల్స్ అన్నమాట. ఎగ్ సెల్స్ ఇలా ఎండలో పెట్టుకుంటే ఆ ఫెలఫెలలాడుతున్నాయి చూసారా? ఇవి చక్కగా మనం పొడి చేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకొని ఉంచుకుంటే ఇంకా మనకు వర్షాకాలం వస్తుంది కదా! ఇంకా అప్పుడప్పుడు వర్షాలు వచ్చాయంటే మనకు ఇంకా పొడి చేసుకోవడానికి ఎటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడే ఎండబెట్టేసి పొడి చేసుకొని ఆ బనానా ఫిల్స్ అలాగే ఎగ్ సెల్స్ ఈ దేవునికి సంబంధించిన పువ్వులు అలాగే కిచెన్లో వచ్చే వెజిటేబుల్స్ ఇవన్నీ మనం చక్కగా ఎండబెట్టేసి చిన్న చిన్న పొడిలా ముక్కల్లా చేసేసుకుంటే అవి మనం మట్టిలో కలుపుకున్న మొక్కల్లో వేసుకున్న చాలా బాగుంటుంది. మరి ఈ టిప్ కనుక మీకు నచ్చగలిగితే ప్లీజ్ ఫాలో మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యాపీ గార్డెనింగ్. టేక్ కేర్.